రెడీనా? తర్వాత ముఖ్యంగా ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లోపల ఒక పేజీ అంతా కూడా రాసినారు. అంతా కూడా లోపల పేజీ అంతా కూడా దాంట్లో ముఖ్యంగా రాసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది అని కూడా చాలా బ్యాడ్గా కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా నా అనుకునే వాళ్ళు దగ్గర రక్త సంబంధికులే తర్వాత అన్యాయం చేసినప్పుడు, అన్యాయం కాదు అసలు వాస్తవంగా వాళ్ళే హత్య చేయించినప్పుడు ఇంకా వాళ్లకు దిక్కులేని పరిస్థితిలో ఎవరన్నా మాట సాయమో లాయర్స్ పాడో ఏదన్నా చెప్పడమో మాట్లాడడమో చెప్పడమో జరిగింటుంది. అది కామన్. నా అనుకునే వాళ్ళే తర్వాత వాళ్ళని దిక్కులేని వాళ్ళను అనాథలను చేసినప్పుడు ఎవరైనా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా ఎవరైనా వాళ్ళకి సపోర్ట్గా ఏదన్నా మాట్లాడింటాం చేసింటాం. దానికే వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు అయినట్టు వాళ్ళు కలిసిపోయినట్టు ఏదేదో రాసినారు. అసలు ముఖ్యంగా ఇదంతా ఈరోజు ఇంత ఇదిగా మొత్తం పేపర్లో అంతా ఇంతగా ఇది రాసినారే. అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటి అడుగుతాను. ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ. అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట. మీ మీద ఇంత అపవాదం వచ్చింది ఇట్లా పేపర్లో రాసుకుంటారు కదా, మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు మేము రెడీ. అయితే 10 రోజులుగా 15 రోజులుగా ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల. అది కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్లో పెట్టుకోమను. మాకు అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను. అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేట్టుగా లైవ్లోనే చూపించమను. ఎందుకంటే అంతకుముందు కసబ్ అని ఒక తీవ్రవాదిది నార్కో అనాలిసిస్ చేసి భారత ప్రజలందరికీ కూడా అతను ఏం సమాధానాలు చెప్పినాడని కూడా అందరికీ వినిపించారు. అట్లా నాది అవినాష్ రెడ్డిది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసుకోమను. నేను ధైర్యంగా చెప్తానా, నేను రెడీ. ఆయన రెడీ కమ్మను. 10, 15, 20 రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను. మేము ఆ నార్కో అనాలిసిస్ ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం. అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల. దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాలు విసురుతాను. రెండోది వచ్చేసి సునీతమ్మ గారు పదే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి, ఈ కేసు మీద మీరు గట్టిగా మాట్లాడితే అవినాష్ అని సునీతమ్మ గారు మాట్లాడినప్పుడు అలా చేస్తే అవినాష్ బీజేపీ లేకపోతాడని ఆయన చెప్పినాడని ఆమె చెప్తా ఉంది. మీకు నిజంగా అది అబద్ధమైతే ఆయన నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను అలా అనలేదని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను. లేదు బైబిల్ మీద ప్రమాణం కాకుండా ఊరికైనా మాట్లాడకుండా ఆయన అబద్ధాలు చెప్తాందని జగన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మను. ఇది 100% వాళ్ళన్న ఆమెతో అన్నాడు కాబట్టే తర్వాత ఆ విధంగా ఆమె చెప్తుంది. మేము ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు నేను కానీ సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే అని మీరు అన్నారా లేదా అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాను. తర్వాత సిబిఐ వాళ్ళకి అందరికీ కూడా సిబిఐ ఎంక్వైరీ వచ్చేదానికి 1.5 సంవత్సరం పడితే ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈ కేసును నిజానిజాలు తేల్చేదానికి మళ్ళీ 1 సంవత్సరం పట్టింది. అంటే సిబిఐకి 2.5 సంవత్సరానికి గొడ్డలితో చంపినారనే విషయం అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చి ఆ రోజు సాయంత్రమే గొడ్డలితో చంపినారు మల్టిపుల్ పీపుల్ అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి అదే రోజు సాయంత్రానికే గొడ్డలితో చంపినారని ఎలా తెలిసింది? మాకుండే సమాచారం బట్టి వివేకానంద రెడ్డిని చంపేటప్పుడు కూడా అక్కడి నుంచి వీడియో కూడా తీసి అవినాష్ రెడ్డికి కావచ్చు ఇంకా జగన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు అవి వీడియో కూడా చూపిస్తా కూడా చంపినారు అనే విషయం మాకుండే సమాచారం ప్రకారం తెలుసు. కాబట్టి అంత స్పష్టంగా గొడ్డలితో నరికినారని జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగినాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ గొడ్డలి గురించే గొడ్డలి కొనేదానికి దస్తగిరిని పంపించాడు. ఈ పాయింట్ బాగా రాసుకోండి. ఇక్కడి నుంచి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోంచి సునీల్ కుమార్ యాదవ్ ఫోన్పే చేశాడు. ఆ గొడ్డలికి అయ్యే ఖర్చు ఫోన్పే చేశాడు. ఫోన్పే రిసిప్ట్ కూడా ఉంది. తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు డిలీట్ చేసుకున్నారు అది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సెల్లులో మీకు కూడా తెలుసు అందరికీ బ్యాకప్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యాకప్ మెమరీ నుంచి వీళ్ళు ఫోన్పే పంపించిన స్లిప్ కూడా బయటికి తీశారు సిబిఐ వాళ్ళు. ఇంకా అంత స్పష్టంగా ఆధారాలు అవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇట్లా రాజకీయాలు మా మీద వాళ్ళ మీద రాసుకుంటూ పోతారు. దాంట్లో తర్వాత ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా గొడ్డలితో నరికినాడని స్పష్టంగా చెప్పినాడు. తర్వాత ప్రపంచంలో ఎవరికి ఈ విషయం తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది.
మీటింగ్లో ఉంటే బయటికి పంపాను. సాక్షాత్ ఐఏఎస్ అజయ్ కలాం గారే ఆ రిపోర్టు కూడా ఇచ్చారు. మళ్ళీ ఆ రిపోర్టు తప్పు అని మళ్ళీ రాసినారు. దాని మీద హైకోర్టుకు పోయినారు. అదంతా జరుగుతుంది. అంటే బాహ్య ప్రపంచంలో ఎవరికీ తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిందనే దానికి ఆ తర్వాత సాక్ష్యం ఇదే. తర్వాత ఏమంటారు, గుండెపోటు అని ఆదినారాయణ రెడ్డి చెప్పినాడని రాసినారు ఈరోజు. ఆదినారాయణ రెడ్డి ఏమైనా సీన్లో ఉన్నాడా, సీన్కు పోయినాడా, ఇంకోట? మీరు ఫస్ట్ అక్కడికి పోయింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళు ఏది చెప్తే అది ప్రపంచం అంతా. అంతెందుకు విజయసాయిరెడ్డే కదా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గుండెపోటు అని చెప్పింది. మీరు గుండెపోటు అని చెప్పి అది ప్రజల్లో ఉండి అందరూ గుండెపోటు అనుకుంటే మళ్ళీ ఈరోజు మాట మార్చినారని చెప్తారు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే అక్కడ లెటర్ దొరికిందని, ఆ లెటర్లో కానీ అప్పుడే కానీ మాకు దొరికిందంటే ఈయన నంగనాచి పాల్దాగే పిల్లోడు అవినాష్ ఆ లెటరు లేనందువల్ల అది హత్యని తెలుసుకోలేకపోయినాడంట. ఆ లెటర్ కానీ ఉండింటే మేము అప్పుడే హత్యని డిక్లేర్ చేసిందాము. ఆ లెటర్ దాచిపెట్టడం తప్పని వాళ్ళు ఏమో దాచిపెట్టి ఏం చేసినారు, 11:30కు 9:30కు లెటర్ ఉందన్నారు. 12:30కు వచ్చి రాహుల్ దేవ్ శర్మకి ఎస్పీకి ఆ లెటర్ ఇచ్చాడు. ఇంకోటి దాంట్లో కూడా అదే మీరు ప్రెస్ మీట్ చూడండి జగన్మోహన్ రెడ్డిది. మా చిన్నాన్నను చంపుతా అంటే కూర్చొని లెటర్ రాస్తాడా? ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ సృష్టించి దాని మీద అన్నీ మాట్లాడినాడు, ఆయనే మాట్లాడినాడు. ఈరోజు వాళ్ళు ఏమంటారు, ఆ లెటరు దాచిపెట్టినారు, అది తప్పు, అది ఇదే. అంటే ఒకవైపు ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఒకవైపు మళ్ళా ఆ లెటర్ దాచిపెట్టకుండా. అంటే మాట మార్చేది ఎవరు? గుండెపోటు అని చెప్పింది మీరు, మా తర్వాత మాట మార్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తర్వాత మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఆయనకు 2 నెలలు టైం ఉన్నది, ఏం చేయలేడు. చంద్రబాబు నాయుడుకి 2 నెలలు టైం ఉన్నది. అప్పుడు పరిస్థితులు, అప్పుడు సెంట్రల్ నుంచి సరిగ్గా సహకారం లేక పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మార్చేసి ఆయన లేదనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కూడా నువ్వు ఆ కేసును తేల్చలేదు కదా. అంటే నువ్వేం చేస్తానే ఒక సీఎం ప్లస్ సొంత బాబాయ్ ఆ కేసుని ఎప్పుడో నువ్వు అనుకొని ఎన్ని సాక్ష్యాలు పెట్టుకొని నువ్వు అప్పుడే తేల్చేసి ఉండొచ్చు కదా. నీకు 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ప్లస్ మేము ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అన్నాడో అది కాకుండా ఆ తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దని అఫిడవిట్లో ఆయనే సంతకం పెట్టి కూడా హైకోర్టులో వేయడం జరిగింది. అంటే ఇన్ని సాక్ష్యాలు ఇంత కూడా పెట్టుకొని కూడా బాహ్య ప్రపంచానికన్నా ముందే తెలుసు. ఇంకోటి ఈ దాంట్లో ఇప్పుడు లోపల అరెస్ట్ అయ్యి ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను ఉన్నాడు జైల్లో. ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారికి మదర్కు 5:30కే వివేకానంద రెడ్డి హత్య విషయం ఎలా తెలిసింది? ఎలా ఆమె పక్కింటి వాళ్ళతో మాట్లాడి వివేకానంద రెడ్డి గారు చనిపోయినారని ఎలా చెప్పగలిగింది? వీళ్ళందరికీ ముందే జరిగింది. 2:30కు వీడియోలు తీసినారు, ముందే చెప్పినారు. కేవలం ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయం కోసం, ఆ తర్వాత రాజకీయం కోసం తప్ప తర్వాత ఇదంతా కూడా ఏం లేదు. ఏ విధమైన సపోర్ట్ లేదు. మానవతా దృక్పథంతో వాళ్ళు ఏదన్నా ఉన్నప్పుడు ఆ రకమైన ఏదన్నా ఉంటుంది. కేసులో డెప్త్గా పోయి వాళ్ళు మమ్మల్ని అంత ఈజీగా నమ్మరు కదా. నీకు తెలుసు కదా, ఎవరిని కేసులో డెప్త్గా పోయి ఏదన్నా మాట సాయమో ఇంకోటి ఏదన్నా కానీ అట్లాంటి ఏదన్నా చేసినాం తప్ప వాళ్ళు ఏదో కట్టసీగా చెప్పినారు తప్ప మేమేమో దాంట్లో ఎంత దూరి అంత చేసింది ఏం లేదు. ఏదేమైనప్పటికీ ఆయన మా నుంచి సహాయం పొందినామని పబ్లిక్గా చెప్పడం కూడా అది మాకు కూడా చాలా ప్లస్ పాయింట్ అనే మేము అనుకుంటాం.